So today's topic is phrasal verbs. A phrasal verb has two parts, a verb and a preposition or an adverb. ఫ్రేజల్ వెర్బ్ గురించి మనం ఈరోజు వీడియోలో చెప్పుకున్నాము. ఫ్రేజల్ వెర్బ్లో టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి వెర్బ్ అవుతుంది, రెండు ప్రిపోజిషన్గా ఉంటుంది, లేదా యాడ్వర్బ్ అయినా ఉండొచ్చు. అటువంటి దాన్ని ఫ్రేజల్ వెర్బ్గా చెప్పడం జరుగుతుంది. ఫ్రేజల్ వెర్బ్స్ ఆఫెన్ హ్యావ్ మీనింగ్స్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్స్ ఆఫ్ దేర్ పార్ట్. యాక్చువల్గా ఈ టూ పార్ట్స్లో ఉండే మీనింగ్స్ని మనము సెపరేట్గా తీసుకోకూడదు. వీటికి సెపరేట్ మీనింగ్ అనేది రెండు పార్ట్స్ కలిపిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రేజల్ వెర్బ్స్ ఆఫెన్ హ్యావ్ మీనింగ్స్ ఆఫ్ దట్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద మీనింగ్స్ ఆఫ్ దేర్ పార్ట్. యాక్చువల్గా మీనింగ్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. లుక్ ఆన్. లుక్ అంటే చూడడము, ఆన్ అంటే పైకి, కానీ దీని మీనింగు డిఫరెంట్గా ఉంటుంది. సో రన్ అవుట్ సేమ్, కీప్ అవుట్, సెటప్, గో ఇంటూ, ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ మీనింగ్ను కలిగి ఉంటాయి తప్ప ఇక్కడ ఉండే టూ డిఫరెంట్ వర్డ్స్ తాలూకా మీనింగ్ని పరిగణలోకి తీసుకోవడం జరగదు. వీటిని ఫ్రేజల్ వెర్బ్స్ అంటాము. ఈ ఫ్రేజల్ వెర్బ్స్ని మనం ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ లాంగ్వేజ్ చెప్పడం కోసము ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో ఫ్రేజల్ వెర్బ్ మీనింగ్ సెంటెన్సెస్ చూద్దాము. బేర్ విత్, బీ పేషెంట్ అని అర్థము. ప్లీజ్ బేర్ విత్ మీ ఏ మూమెంట్ వైల్ ఐ ఫినిష్ ద ఈమెయిల్. ఇక్కడ మనం ప్రతి ఫ్రేజల్ వెర్బ్కు మీనింగ్ ఇవ్వడం జరిగింది. అది సెంటెన్స్లో ఏ విధంగా ఉపయోగిస్తామన్నది కూడా చెప్పడం జరిగింది. బ్రేక్ ఆఫ్, ఎండ్ ఏ రిలేషన్షిప్. షీ బ్రోక్ ఆఫ్ దైర్ ఎంగేజ్మెంట్ వెన్ షీ ఫౌండ్ అవుట్ దట్ హీ హ్యాడ్ బీన్ అన్ఫెయిత్ఫుల్. ఈ విధంగా మనము ఇక్కడ ఉండే ఫ్రేజల్ వెర్బ్స్కి డిఫరెంట్ మీనింగ్ను మనము ఇవ్వడం జరుగుతుంది. హోల్డ్ బ్యాక్ ఫ్రమ్, not allow yourself to do something. I had to hold back from looking my temper with them. సో ఈ విధంగా మనము కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫ్రేజల్ వెర్బ్కి సంబంధించి మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కొన్ని తీసుకుందాము. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. వాటిని అబ్జర్వ్ చేసి వాటి తాలూకా మీనింగ్స్ ఏంటనేది కూడా ఆన్సర్స్ కూడా మనము ఇవ్వడం జరిగింది. ఈ మీనింగ్స్తో మీరు ఈ సెంటెన్సెస్ని, వర్డ్స్ని గుర్తుపెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇక్కడ ఈ వీడియోలో మీకు 25 ఫ్రేజల్ వెర్బ్స్కి సంబంధించిన మీనింగ్స్ మరియు వాటి తాలూకా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి వాటి తాలూకా మీనింగ్స్కు ఆన్సర్స్ కూడా మీకు వెంటనే ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ లిస్ట్ ఎంతమంది వస్తారో తెలుస్తుంది. 4 చేస్తారేమో ఇష్టం. 4 ఇష్టం వాడు. మనకి 5 మంది పెడతారు అటు వాళ్ళు ఎవరు ఇంచుమించు రారు. ఇందులో కొంతమంది జారిపోతారు. అసలు ఎవరికి తెలియదు. తెలుసుంటే వీటి లాంటిదే కదా అది కూడా. అంటున్నాను ఆవిడకి అందులో ఎంబీఏ ఫుడ్ 2 ఇస్తున్నాడు. ప్యాకేజీలు మరీ అంత తీసుకట్టు కాదు. ఈ వీళ్ళు మాత్రం ₹1,00,00,000 ఇస్తున్నారంటే ఎక్కడ 6 లక్షలు 7 లక్షలు వస్తున్నాయి ఎక్కడనే. ఈ వ్యాన్ కామన్ హైయెస్ట్ 13 వచ్చింది. మరి అక్కడ అంతే ఉన్నది 12 13 హైయెస్ట్. వాళ్ళు దాని పబ్లిసిటీ అసలు ఇవ్వలేదు ముందు నుంచి. అసలు ఎవడో కూడా దాని మీద ఎవడో దాన్ని పట్టించుకోవడం లేదు. ఏదో అవుతున్నారు అంతే. అయినా ₹500 కోట్ల ఎస్టాబ్లిష్మెంట్ అంత ఎక్కడా లేదు చెప్పాలంటే. ఏ యూనివర్సిటీకి అంత లేదు. చాలా పెద్దది క్యాంపస్ అది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అవుతున్నాయంటే అక్కడ అయితే ఒకటి వాళ్ళు డిగ్రీ మీద పీజీ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఎంబీఏ పెట్టారు. చూసాను ఏది 500 కోట్లు అదే రాశాడు వాడు. సైట్లో రాశాడు, గూగుల్లో. నెక్స్ట్ క్వారాలో కూడా రాశాడు. ఇది కొట్టు ఇంతవరకు ఎంత ఉన్నదో. ఏది చూస్తాను, స్క్రీన్ రికార్డ్ చేస్తాను. ఏంటి కొట్టాలి? ఏది క్వారాలనా? క్వారా ఎందుకు నిఫ్టీని కొడితే క్వారా క్వశ్చన్స్ వచ్చేస్తాయి. బడ్జెట్ ఎంత యాభై ఇస్తుంది అది. అదా నీకు అది కొట్టి చెప్తాను. అది వస్తుంది. నిఫ్టీని కొడితే కింద క్వారా క్వశ్చన్స్ బోల్డన్ వస్తాయి, రిలవెంట్ క్వశ్చన్స్. అది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని రాసి ₹500 కోట్ల ఖర్చుతో నిర్మించారు. మొత్తం అసలు దాని థీమే వేరు. అసలు చెప్పాలంటే వీటన్నిటికన్నా అది మంచి ఎయిమ్తో పెట్టింది. అది సరైన అడ్మినిస్ట్రేషన్ లేకపోతే సంగనాకపోయినట్టుగా ఉంటుంది. అది